ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 23 గురువారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1-3 వచనాలు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. వ్యాఖ్యానాంశం మృదువైన మాట. మృదువైన మాట. వ్యాఖ్యానం: మనము మన కోపమును ఆవేశమును ప్రార్థన మరియు సహనముల ద్వారా సంభాళించుకోగలమని నిన్న నేర్చుకున్నాము. ఇతరుల కోపమునకు మంచి పరిష్కారమును మనము ఇక్కడ చూడబోతున్నాము. ఆ గొప్ప ఔషధం ఏమంటే మృదువైన మాట. కలహించిన ఎఫ్రాయిమీలతో గిద్యోను పలికిన దయగల శాంతింపజేయు జవాబు వారి కోపమును శాంతింపచేసింది అని న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో చదువుతాం. విశ్వాసిగా ఇతడు సాధించిన విజయాలలో ఇది ఏమాత్రమూ తక్కువైనది కాదు. అయితే దీనికి విరుద్ధంగా నొప్పించు మాట దాని పేరుకు తగినట్లే కోపమును రేపుతుంది, మాన్పజాలని గాయము చేస్తుంది. ఇప్పుడు మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోని 5, 10, 12 వచనాలను అలాగే 31, 32 వచనాలను కూడా చూద్దాం. వాటిలో గద్దింపును, దిద్దుబాటును అంగీకరించుట మనకు వివేకమును కలుగజేస్తుంది అని గమనిస్తాం. పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా మనము బాధలను తగ్గించుకోగలం. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో రాయబడినట్లు, తల్లిదండ్రులు మనలను శిక్షిస్తున్నారంటే వారు మనలను ప్రేమిస్తున్నారు అని అర్థం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ప్రేమను గురించి కూడా రాయబడింది. ఆ శిక్ష లేక మందలింపును అంగీకరించటంలో ఉన్న మర్మం ఏమంటే, ఆ శిక్ష నిజమైన ప్రేమ నుండి కలిగినది అనియు అది మన ప్రయోజనము కొరకే అనియు గుర్తించాలి. గద్దించు వారిని ప్రేమించని అపహాసకుని వలె మనముండకూడదు అని సామెతల గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనంలో చదువుతాం. 8వ వచనంలోని యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అను మాటలు మనలను కూడా ఉద్దేశించి చెప్పబడినవి. నిజానికి యథార్థత అను మాటకు అర్థము మన స్వచిత్తమునకు తావు ఇవ్వకుండా మన ప్రార్థనలకు జవాబును పొందునట్లు దేవుని తలంపులను ఆశ్రయించుట అని అర్థం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.